ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము కుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నాం. కుంభమేళ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ. ఇది మామూలుగా మేషంలో గురువు, మకరంలో రవి ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. ఇవి నానా రకాలుగా ఉన్నాయి. 4 ఇయర్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి, అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రయాగరాజ్ దగ్గర జరగడం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడేంటి ఇంత విశిష్టత? ఇప్పుడేంటంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకు కారణం? వృషభంలో బృహస్పతి ఉన్నప్పుడు, మకరంలో రవి ఉన్నప్పుడు వచ్చే కుంభమేళకి అంత బలమైన ఆస్కారాలు కనిపిస్తున్నాయన్నమాట. జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడికి వచ్చి స్నానం చేస్తే త్రివేణి సంగమంలో పాపాలు పోతాయి, దోషాలు పోతాయి, కర్మక్షయం అవుతుంది, మనం ఇంకా స్వర్గానికో పుణ్యలోకాలకో వెళ్ళొచ్చు అన్న ఇదితో చేస్తారు. కుంభమేళ అంటే అది కాదు అర్థం. ఈ యొక్క అమృతాన్ని స్వీకరించిన దాంతో సమానం, నో డెత్, అంత స్థితికి వెళ్ళాలి. మరి ఈ కుంభమేళలో మనకు అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ రాశి వారికి కుంభమేళ సమయం అంతా బాగుంటుంది, ఈ రాశి వారికి బాగోదు, ఇలా చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పడానికి రీజన్స్ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఎందుకు చెప్తున్నారు ఫలానా నక్షత్రం వాళ్ళకి, ఫలానా రాశి వాళ్ళకి బాగలేదనటానికంటే ప్లేస్ని బట్టి ఆ కుంభమేళ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవి రవి 2 ఎక్కడున్నారు, రవి మరలా రాశి మారటం ఉంటుంది 15 డేస్లో, ఇక ఒక కుంభంలోకి వస్తాడు. ఆ టైంలో అంటే మొత్తం ఒక నెల 45 డేస్ పైన జరుగుతుంది కుంభమేళ. అండ్ ఒక 45 డేస్ 41 డేస్ జరుగుతుంది మండలం లాగా. ఎందుకంటే బృహస్పతి స్లో గమనంలో ఉంటాడు, రవి ఫాస్ట్గా ఉంటాడు. ఒక రాశిని దాటడానికి సంవత్సర కాలం పడుతుంది బృహస్పతికి. ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు మిథునంలోకి. ఈ టైంలో ఈయన కుంభమేళ జరగడం మూలంగా చాలా పవిత్రమైనటువంటి సంగమం. ఈ సంగమంలో స్నానం చేస్తే చాలా మంచిదనేసి భావిస్తుంటారు. అసలు ఈ కుంభమేళ ఎందుకు? శరీరాన్ని, మనసును, ఆత్మను పరిపక్వత చెందించుకోవడం కోసం చేసే ప్రయోగం. మరి సాధువులు ఏ నది పుష్కరాలకు రారు, ఎక్కడ రారు, తీర్థయాత్రలు చేయరు. వాళ్ళు ఎందుకు వస్తారు? నాగసాధువులు, అలాగే ఈ యొక్క అఘోరాలు ఎందుకు వస్తారంటే వాళ్ళ ఆహారం అంతా మనకు వింతగా అనిపిస్తుంది. వాళ్ళ పూజలు అవన్నీ కూడా వాళ్ళు మొత్తం వదిలేసుకొని దేవుని కోసం పరితపించే లీనమవ్వాలనే ఆకాశం కోసం ఎదురు చూస్తుండే వాళ్ళు. సామాన్య భక్తులు కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే అన్నీ పోతాయని ఒక భ్రమలో ఉంటారు. అన్నీ పోవాలంటే యోగంలోకి రావాలి. కుంభమేళ అనేది ఇప్పుడు చెప్పానుగా, ఈ గ్రహాలు, అస్ట్రాలజీ యోగాకి సంబంధించిన సబ్జెక్ట్, ఇది మ్యూజిక్కి సంబంధించిన సబ్జెక్టు. అస్ట్రాలజీ అంటే ఏ రాశులలో రవి బుధులు గురువు రవి ఉన్నాడు, ఇక్కడ అస్ట్రాలజీ. యోగంలోకి వచ్చేసరికి త్రివేణి సంగమం ఏంటి? సుషుమ్నా నాడి ఇడాపింగళ నాలుగులతో భూమధ్యంలో కలిసి వెన్నుపూసలేకి ఈ 3 నరాలు వెళ్ళి ప్రతి వెన్నుపూస ఇక్కడ గ్యాప్లో ఈ నరాలు 3 కూడాను శాఖోపశాఖలుగా ఏర్పడి అవి మన ఆర్గాన్స్ వస్తాయి. మస్కులర్ సిస్టమ్, మజిల్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి స్కెల్టన్ సిస్టమ్. ఇలాంటి ధాతువులు, ఇలాంటి ఆర్గాన్స్ ప్రిపేర్ అవ్వటానికి ఈ యొక్క నాడులలో నుంచి వచ్చే ఆ ఉపనాడులు, అవి అక్కడ ఏ చక్రం దగ్గర నుంచి రిలీజ్ అయితే ఏ ఆర్గాన్, సర్క్యులర్ సిస్టమ్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇలా ఒక్కొక్క సిస్టానికి వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి ద్వారా మనకు ఎనర్జీస్ వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మన జాతకంలో స్థితులు బాగలేకుంటే వీటి ద్వారా వచ్చే ఈ యొక్క నెగటివ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా జాతకం చూయించుకొని మీరు దోషాలను నివారించుకోవచ్చు. అసలు దోషాలను నివారించుకోవడం అంటే ఏదో లక్షలు పెట్టేసి పూజ చేసుకోవడం కాదు. హోమాలు, జపాలు అవి చేయాలి ఖచ్చితంగా. హవిస్సు
దేవతలకు వెళ్ళాలి. చేసిన తర్వాత మరి మరలా ఏం చేయాలి? మనం యోగా చేయాలి. యోగా ఎందుకు చేయాలి? అసలు రీజన్ కుంభమేళ అంటేనే ఇది. కుంభమేళలో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం, స్నానం చేసిన తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ ఇవన్నీ చేసుకుంటూ యోగా, ఆస్ట్రాలజీకి సంబంధించిన దోషాలకు నివర్తి చేసుకుంటూ మెడిటేషన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్కడ. ప్రాణాయామాస్, ఇప్పుడు నేను చెప్పిన గాయత్రి మంత్ర ప్రాణాయామ సుషుమ్న నాడి వెంకటేశ్వర స్వామిని గమనిస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సుషుమ్న. ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి ఈ 3 నాడులు శాఖోపశాఖలుగా శరీరం అంతా వ్యాపించి కోటాను కోట్ల రక్త కణాలు, కణాల మయంతో ఏర్పడే మజిల్స్, ఇవన్నీ అంత అవినాభావ సంబంధం. ఇవి కలిసిన తర్వాత సప్తధాతువులు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ శాంతించాలంటే నువ్వేం చేయాలి? గాయత్రి మంత్ర సహిత ప్రాణాయామం చేశామంటే కుంభమేళ అక్కడికి వెళ్ళి చేయగలరు. ఇక్కడ చేసినట్టే ఇక్కడ చేసినా కూడా మనము సర్వయోని ముద్రలో కూర్చొని ప్రాణాయామం చేస్తున్నట్లయితే ఈ యొక్క నాడులు ఉత్తేజం చెంది అక్కడ ఉన్నటువంటి ఫలితం మనకు వస్తుంది. సర్వయోని ముద్ర అనేది నథింగ్ బట్ శ్రీచక్ర. శ్రీచక్రను మన బాడీలోనే ఇమేజ్ చేసుకోవచ్చు సర్వయోని ముద్రలో. ఈ ముద్రలో కూర్చొని జపం చేసినామంటే చక్కని ఫలితం వస్తుంది. ఈ కుంభమేళలోకి వెళ్ళి స్నానాలు చేయటం, అలాగే ఇక్కడ పిండి తర్పణాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పెద్దలు మోక్షానికి వెళ్తారని, మనం కూడా మోక్షానికి వెళ్తామని ఈ యొక్క జ్ఞానం వెళ్ళి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఫిజికల్ అపీరియన్స్ కొంతవరకే ఉంటుంది, ఇన్నర్ అపీరియన్స్ చాలా ఉంటుంది. ధ్యానం చేసుకోవాలి ఫస్ట్. ధ్యానము, ఆసన, ప్రాణాయామం చేస్తే చక్కని ఫలితం వస్తుంది. అసలు కుంభమేళ జరిగిన తర్వాత ఇక్కడ జరుగుతుంది త్రివేణి సంగమం. ఇక్కడ ఎదగాలి మనిషి ప్రాణం పైనుంచి తీసుకోవాలి. మాస్టర్ సిబిబి గారి మెడిటేషన్. అలాగే వేదంలో కూడా ఉంది చూడండి, మనకు శూన్యం నుండి నక్షత్రాలు, నక్షత్రాల నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ. ఇలా తీసుకోవాలి ప్రాణశక్తిని. గాయత్రి శక్తిని కిందికి తీసుకోవాలి, మూలాధారం వరకు తీసుకుని వదిలేస్తే ఆ అమ్మవారు కింద లోకాలను, పాతాళ లోకాల వరకు కూడా ఎనర్జీ పాస్ అయ్యి గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. మనం నీట్గా ఆరోగ్యంగా ఉంటాం. అమ్మవారికి కూడా చైతన్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ భూమిదేవికి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతిదానికి అందరూ చెప్తారు, కింది నుండి స్టార్ట్ చేయండి మెడిటేషన్, మూలాధారం నుంచి అంటారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అక్కడ లేవటానికి ఆస్కారం లేదు. అక్కడ దుష్టశక్తులు ఉంటాయి. శాకిని, డాకిని, భయపడిపారుని, నామజపం విని హనుమాన్ చాలీసాలో ఉంది. ఇవన్నీ కూడాను చాలా సైంటిఫిక్ రీజన్స్తో కూడుకున్నటువంటివి. టోటల్ బాడీలోనే మనం అన్నీ తరించవచ్చు. ఈ ఎడమ భాగం వచ్చేసి కైలాస పర్వతం, కుడి భాగాన వెంకటేశ్వర స్వామి, మధ్యన బ్రహ్మరంధ్రం దగ్గర ఈ యొక్క మానస సరోవరము, ఈ యొక్క మస్కిష్ట మేరుదండ ద్రవం అని ఉంటుంది పెద్ద మెదడులో. అది కదలదు. ఇంజెక్షన్స్ చేసి ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి వాడుతూ ఉంటారు డాక్టర్స్ కూడా. ఈ ద్రవం వల్ల మనకు అనేకమైనటువంటి మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీన్ని ప్రాణాయామం 15 minutes చేయగలిగితే 21 సార్లు గాయత్రి మంత్ర సర్వయోని ముద్రలో కూర్చొని ఇలా చేతులు 2 ఇలా పెట్టేసుకొని ఈ సర్వయోని ముద్రలో కూర్చొని ఎవరైతే చేతి సపోర్ట్ లేకుండా శ్వాసం తీసుకుంటారో, ఎడమ నుంచి తీసుకోవాలి ముందు. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఈ విధంగా చేయగలిగితే ఆటోమేటిక్గా నాడి మార్చుకోగలిగితే మనం ఈ ముద్రలో కూర్చొని ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఈ ముద్ర మనకు ఈ యొక్క
శ్రీచక్రం లాంటిదన్నమాట. శ్రీచక్రం నథింగ్ బట్ శ్రీచక్రం. నువ్వు గిల్లో ఇప్పుడు ఋషులంతా ఏం చేస్తారు, వేరే చోట కూర్చొని వాళ్ళు ఏదో ఇక్కడ శ్రీచక్ర పూజలు చేయించుకుంటూ ఉండరు. ఇందులోనే కూర్చొని ఇక్కడనే అమ్మవారి ధ్యానం చేసుకుంటూ ప్రాణాయామాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు ఇక్కడ కుంభమేళ అక్కడ చేసిపోయించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎడమ ముక్కుతో తీసుకున్నప్పుడు ఓం భూర్భువస్వః, కుడి ముక్కుతో వదిలినప్పుడు భర్గో దేవస్య ధీమహి, మరలా కుడి నుంచి పైకి తీసుకున్నప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గుర్తుపెట్టుకోండి, ఓం భూర్భువస్వః భర్గో దేవస్య ధీమహి, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా మంత్రాన్ని మనసులో పెట్టుకుంటూ మనసులో ఉచ్చరించుకుంటూ ఫింగర్ సపోర్ట్తో చేసిన ఇదే బెనిఫిట్ వస్తుంది. ఈ ఫింగర్ సపోర్ట్ లేకుండా సర్వయోని ముద్రలో కూర్చొని చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. నేను ఇది చెయ్యి ఆధారం లేకుండా నేను నేర్పించగలను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయగలరు. అలాగే స్కల్తో కూడా చేస్తాను నేను. ఈ స్కల్ దగ్గర ఎవరైనా చేయబెట్టి లేదా ఏదన్నా పేపర్ పెట్టి చూస్తే కదులుతుంది, అంత స్పష్టంగా చేయగలను. దీన్ని కేచరీ ముద్ర అంటారు. ఇలా కేచరీ పెట్టేసి పైకి ఇలా సృష్టి నుంచి అమ్మవారి శక్తిని, గాయత్రి శక్తిని లాక్కుంటూ మూలాధారం వరకు, తర్వాత నాలుకని కింద పెట్టి ఉపసంహరి ముద్రలో కిందికి మూలాధారం నుంచి కిందికి వదిలేస్తే మనకు పాతాళం, అతల సుతలత, ఈ రసాతల ఇవి ఉన్నాయి కదా లోకాలు, ఈ లోకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. పైనుంచి అమ్మవారి శక్తి వస్తే బాడీ మొత్తం మనకి ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఆ సూక్ష్మం మర్చిపోయి మూలాధారం నుంచి యాక్టివేట్ చేయమంటే మీరు ఎన్ని సాధనలు చేసినా ఎంత చేసినా అనేక రకమైనటువంటి రుగ్మతలు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ రావడమే కానీ మామూలుగా జరిగే బెనిఫిట్స్ ఏవి రావటం లేదు, గమనించగలరు. ఈ కుంభమేళ మనకు చెప్పాను కదా, త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుందని. ఇవి 45 days ఉంటాయి. ఈ 41 daysలో ఎక్కడెక్కడి వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ చైతన్యవంతులం అవుతామని. అసలు ఈ యొక్క లీనం అవ్వటం ఎందుకు? సృష్టి భగవంతుడు సృష్టించింది దానికి కాదు, నిన్ను పంపించింది నిన్ను స్థిరం చేసుకుంటూ నీ తల్లి భూదేవిని స్థిరం చేసి నీ యొక్క మంచి చేష్టల మూలంగా ఆమెను మెప్పించి నువ్వు భగన్నామాన్ని మర్చిపోకుండా ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా అలా చిరంజీవిగా ఉండిపోవడం సాధనతోటే దీని లక్ష్యం, యోగం. ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో చూసుంటారు, కుంభమేళ సమయంలో ఏ ఏ రాసులకు బాగోలేదు. అస్ట్రాలజీకి, యోగాకి అంత వినాప సంభవం ఉంటుంది. ఈ కుంభమేళకి వెళ్ళిన తర్వాత అక్కడ సాధువులు కావచ్చు డమరక శబ్దాలతోటి నాట్యం ఆడుతూ ఉంటారు. అలాగే ఎంతో మృదంగా నాదాల మధ్యన ఆ యొక్క హారతులు ఇవ్వటము, అలాగే ఆ యొక్క శివుని స్తోత్రాలకు డ్యాన్స్ వేయడం, నటరాజస్వామి ఆయన వేసేదానికి వీళ్ళు కూడా ఈక్వల్గా వేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మ్యూజిక్ థెరపీ. చూశారు నేను చెప్పే అస్ట్రాలజీకి ఉన్నటువంటి రిలేషను. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ నేను ఇచ్చే ట్రీట్మెంట్. దైవానుగ్రహం కోసం మీకు జపం, హోమం తప్పనిసరి. ఇవి కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏవి రావు. దీనికోసమే నేను ఈ ఛానల్ని పెట్టాను. దీన్ని డెవలప్ చేస్తూ ఫ్రీగా చేస్తారంటే ఫ్రీగా ఎవరు చేయరు, ఫ్రీగా చెప్తామన్నా ఎవరు ముందుకు రారు. ఎవరికి తగ్గ ఫీజు వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఫీజు తీసుకుంటాను. ప్రతి పౌర్ణానికి మీకు కూడా ఆన్లైన్ సర్వీస్లో నేను కోచింగ్ ఇస్తాను. ప్రతి నెల పౌర్ణమి రోజు పౌర్ణమి జపాలు ఉంటాయి, ధ్యానాలు ఉంటాయి. అవి మీరందరూ క్లబ్ అయిన తర్వాత, ఒక గురువు ఫామ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏదైనా ప్లేస్ తీసుకొని అక్కడ అందరినీ చెక్ చేస్తాను. ఆసనాలు కరెక్ట్గా వేస్తున్నారా లేదా, ఐదర్ ప్రాణాయామాస్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసి మీకు
మంచి హెల్పర్గా నిలబడగలని ఆశిస్తూ స్వస్తి.